వెల్కమ్ టు వైకెన్ న్యూస్. నేను మీ అనూష. దేశ రాజకీయ చరిత్రలో సరికొత్త అధ్యాయానికి తెరలేస్తోంది. దేశ రాజకీయ గమనాన్ని, రాజకీయ ప్రాతినిధ్య ముఖ చిత్రాన్ని సమూలంగా మార్చివేసే ముహూర్తం వచ్చేసింది. మహిళలకు చట్టసభల్లో 33% రిజర్వేషన్లు కల్పించాలన్న 4.5 దశాబ్దాల కళ సాకారం కాబోతోంది. కొద్ది గంటల్లోనే మహిళా రిజర్వేషన్ బిల్లును నారీ శక్తి వందన్ అధినియన్ పేరుతో కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో ప్రవేశపెట్టబోతోంది. మహిళా రిజర్వేషన్లను 2029 ఎన్నికల నాటి నుంచే అమల్లోకి తేవడం కోసం కసరత్తు చేస్తున్నారు. నిజానికి 1996లో దేవగౌడ హయాంలో మొదలైన బిల్లు ప్రస్థానం 2023 నాటికి పూర్తయిన అమలుకు మాత్రం ఇంకా సమయం ఉంది. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం 2023 సెప్టెంబర్లో ఆమోదించిన మహిళా రిజర్వేషన్ల బిల్లు ప్రకారం 33% మహిళా రిజర్వేషన్లను 2034 నుండి అమల్లోకి రావాల్సి ఉంది. కానీ జనాభా లెక్కల ప్రక్రియతో పాటు నియోజకవర్గాల పునర్విభజన అంశం ఆలస్యం అవుతున్న కారణంగా 2023లో చేసిన ఆర్టికల్ను సవరించి 2011 జనాభా లెక్కల ఆధారంగానే మహిళలకు కోటా కల్పించడానికి సిద్ధమయ్యారు. అయితే మహిళా రిజర్వేషన్ బిల్లుకు ఇండీ కూటమి సహా అన్ని పార్టీలు అనుకూలమైన దానిని తెస్తున్న సమయం పైనే అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి అన్ని పార్టీలు. రిజర్వేషన్ బిల్లుకు డీలిమిటేషన్తో ముడిపెట్టే కేంద్రం రాజకీయ కుతంత్రాలు చేస్తోందని ఇండీ కూటమి ఆరోపిస్తోంది. పైగా 5 రాష్ట్రాల ఎన్నికల వేళ బిల్లు తేవాల్సిన అవసరం ఏముందని ప్రశ్నిస్తోంది. మహిళా రిజర్వేషన్ అంటూ దొంగ దారిలో డీలిమిటేషన్ చేసేందుకు కుట్ర జరుగుతోందని విపక్ష నేతలు అంటున్నారు. మరి మహిళా రిజర్వేషన్ బిల్లు విషయంలో ఎన్డీఏ ప్రభుత్వం ఎందుకు తొందరపడుతోంది? బెంగాల్, తమిళనాడు వంటి కీలక రాష్ట్రాల్లో ఎన్నికల వేళే లేడీ కోటా బిల్లును ఎందుకు తెరపైకి తెచ్చారు? మహిళా బిల్లు ముసుగులో లోక్సభ సీట్లు పెంపు చేసే కుట్ర జరుగుతోందా? చెప్పాలంటే ఇది కేవలం మహిళల వైపు నుంచి చూస్తే చెప్పాలంటే ఇది ఒక బిల్ కాదు, కోట్లాది మహిళల ఆశలు. ఏళ్లుగా ఛాన్స్ ఇవ్వండి అని అడిగిన వారి వాయిస్ ఇది. మరి రేపు దానికి సంబంధించిన మహిళా రిజర్వేషన్కు సంబంధించిన ప్రకటన రాబోతోంది. ఈ టైంలో ఈ బిల్లుకు సంబంధించి మనతో ఈరోజు డిబేట్లో పార్టిసిపేట్ చేయడానికి 3 మహిళామణులు పాల్గొనబోతున్నారు. తెలంగాణ బీజేపీ రాష్ట్ర కార్యదర్శి జయశ్రీ మూగా గారు, అలాగే ఉమ్మడి వరంగల్ జిల్లా మాజీ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు పోసాల పద్మ గారు, అలాగే ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా జనసేన వైస్ ప్రెసిడెంట్ సుంకర కృష్ణవేణి గారు ఇప్పుడు డిబేట్లో పార్టిసిపేట్ చేయబోతున్నారు. అందరికీ వెల్కమ్ అండి. వెల్కమ్ టు ద డిబేట్ అండి. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి జయశ్రీ మూగా గారు, చెప్పండి, ఏంటి ఎలక్షన్స్ వస్తున్నాయి కాబట్టి ఎంపవర్మెంట్ గుర్తొచ్చిందని అనుకోవాలా మనం ఇప్పుడు? ముందుగా న్యూస్ ఛానల్ వారికి కృతజ్ఞతలు. ఎందుకంటే ఈరోజు మహిళా బిల్లు గురించి మీరు ఈ ప్రోగ్రామ్ని ముందుకు తీసుకుపోతున్నందుకు మీకు కృతజ్ఞతలు. అండ్ ఎలక్షన్ అన్నది అది ప్రాసెస్ జరుగుతూనే ఉంది. ఈరోజు ఇది 2023లోనే బిల్లు పెట్టడం జరిగింది, కొత్తగా పెట్టిన బిల్లు కాదు. సో ఈరోజు సడన్ గా బిల్లుని ఫైనల్ చేయడానికి పెట్టిన డేట్స్ మాత్రమే తప్పితే అదర్వైజ్ దాని కొరకు ఎలక్షన్ ని దృష్టిలో పెట్టుకొని పెట్టిన కార్యక్రమం అసలు కాదు. దీన్ని 2029 ఎలక్షన్ లో మహిళలకు దిశగా వెళ్ళాలి, ఒక పార్టిసిపేషన్ రావాలి, మళ్ళీ ఇంకొక 5 సంవత్సరాలు ఉండదు అని చెప్పి దాని కొరకు మాత్రం హడావుడిగా చేసిన పని తప్పితే అదర్వైజ్ ఏమీ లేదు. దాంట్లో చాలా మంచి ఉద్దేశంతో 2029లో మహిళలకు అధికారంలోకి వెళ్ళడానికి, చట్టసభల్లోకి వెళ్ళడానికి అవకాశం కలిగించడానికి తీసుకుంటున్న నిర్ణయం తప్పితే వేరేది కాదు. కృష్ణవేణి గారు, మీరేమనుకుంటున్నారు? ఇది జెన్యూన్ రీఫార్మ్ అనే అనుకుంటున్నారా, లేక పొలిటికల్ స్టంట్ అని మీరు అనుకుంటున్నారా? నమస్తే మేడం అనుష గారు, అలాగే వైకెన్ న్యూస్ వీక్షకులకు మరియు జయశ్రీ గారికి, పద్మ గారికి కూడా నమస్కారం అండి.
ఇది పొలిటికల్ స్టంట్ అనో లేకపోతే పొలిటికల్ గా ఇవాళ మోదీజీ సర్కారు 2 రాష్ట్రాల్లో ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి అక్కడ ఎన్నికల్లో నగ్గడం కోసం మనం తీసుకొస్తున్నటువంటి బిల్లు కాదు మేడం. ఇది 4 దశాబ్దాలుగా మహిళలు వాళ్ళ హక్కుల కోసం పోరాటం. అంటే ఈ రోజు మహిళా బిల్లు 33% రిజర్వేషన్ తో చట్టసభల్లో అడుగు పెట్టడానికి 33% రిజర్వేషన్ బిల్ని అమలు చేయడానికి మోదీ సర్కార్ ముందుకు వస్తుంది అంటే కనుక దానికి మహిళా లోకం అందరూ కూడా శిరస్సు వంచి నమస్కరించాల్సినటువంటి అవసరం ఉందండి. ఇది ఒక బిల్లు మాత్రమే కాదు, ఇది ఒక మహిళల ఒక ఆత్మ గౌరవంగా భావించాలి. ఎందుకంటే గతంలో కూడా చూస్తాం మోదీ సర్కారు అమ పరిపాలనలోకి వచ్చిన దగ్గర కూడా అనేక సంస్కరణలు తీసుకొని రావడం, మహిళల పట్ల ఒక భావంతో మెలుగుతూనే ఏ రకంగా మహిళలు అభివృద్ధి చెందాలనే దానికి అనేక కార్యక్రమాల పెట్టడం జరిగింది. వాళ్ళ మహిళా బిల్లు విషయంలో కూడా ఇవాళ ప్రవేశపెట్టబోతున్నారంటే ఇది దేశవ్యాప్తంగా అమల్లోకి వచ్చేటువంటి బిల్లు అండి. 2 రాష్ట్రాలకు మాత్రమే పరిమితమైనటువంటి బిల్లు కాదు. ఆ గతంలో కూడా కాంగ్రెస్ పార్టీ 2014 వరకు కూడా కాంగ్రెస్ పార్టీనే అధికారంలో ఉంది. ఏ రోజు కూడా బిల్లుకి ఇంత మద్దతు కానీ బిల్లును ప్రవేశపెట్టాలి దాన్ని ఆమోదించాలి అన్న విషయాన్ని కానీ కాంగ్రెస్ పార్టీ ఆ రోజు మర్చిపోయింది. ఇవాళ డీలిమిటేషన్ ప్రక్రియకి దీనికి ముడిపెట్టడం అంటే ఒక రకంగా చెప్పాలంటే దక్షిణాది రాష్ట్రాల్లో డీలిమిటేషన్ ద్వారా మహిళలకు కొంచెం పూర్తిగా న్యాయం జరగకపోవచ్చు అనేటువంటి వినికిడి కూడా వినిపిస్తూ ఉంది. కానీ ఖచ్చితంగా మోడీ సర్కార్ ఈ నిర్ణయాన్ని అయితే స్వాగతిస్తూ ఉన్నాము. అలాగే ఇప్పటి వరకు కూడా చూసుకోవచ్చు మేడం, చట్టసభల్లో చూసుకోవచ్చు, గ్రామీణ స్థాయి నుంచి కూడా మహిళల ప్రాతినిధ్యం ఏ రకంగా ఉంది అంటే కొన్ని వారసత్వ కుటుంబాలకు సంబంధించో రాజకీయంగా అగ్రలో ఉన్న వాళ్ళకి మాత్రమే ఇవి అందిన ఫలాలుగా ఉండేవి. కానీ ఈ రోజు మహిళా బిల్లు తీసుకురావడం వల్ల పోటీ తత్వం ఉన్నటువంటి మహిళలకి అనేక అవకాశాలు లభిస్తాయి. అలాగే మైనారిటీ వర్గాల నుంచి ఎస్సీ, ఎస్టీ, బీసీ వరకు కూడా అన్ని వర్గాల స్త్రీలు కూడా ఇవాళ రాజకీయంగా ముందుకు వస్తూ ఉన్నారు. అలాంటి వ్యక్తులకు కూడా ఈ రోజు ఈ నిర్ణయం చాలా స్వాగతించదగ్గటువంటి నిర్ణయం. అందరికీ న్యాయం జరిగే విధంగానే ఈ రోజు ఈ బిల్లు అమలుకైతే నోచుకోబోతుంది. అలాగే గతంలో కూడా ఒక బీసీ సామాజిక వర్గంలో ఉన్నటువంటి మహిళలకి అన్యాయం జరుగుతుంది ఈ బిల్లుని తీసుకొస్తేనే ఆ రోజు అడ్డుకోవడం కూడా చూసాం ఆ బిల్లు విషయంలో. కానీ ఆ తరువాత దీన్ని అందరికీ ఆమోదయోగ్యంగా ఉండేటువంటి అర్హత ఉన్నటువంటి మహిళలకి అందుబాటులోకి వాళ్ళ హక్కును సాధించుకునేటువంటి విధంగా, అలాగే వాళ్ళ ఆత్మ గౌరవాన్ని, ఇది బిల్ అనే విషయం ఇంకొకసారి కూడా చెప్తున్నాం మేడం, ఇది వాళ్ళ ఆత్మవిశ్వాసానికి వాళ్ళ ఆత్మ గౌరవానికి మోదీజీ సర్కార్ ఇస్తున్నటువంటి పెద్ద పీటగా భావించాలి. అలాగే గౌరవ మా కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి మా గౌరవ డిప్యూటీ సీఎం గారు కావచ్చు, అలాగే మా సీఎం గారు చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, దీని మీద ఒక ప్రెస్ నోట్ కూడా రిలీజ్ చేయడం జరిగింది మేడం. అంటే ఇతర పార్టీలు కూడా దీని ఏం వ్యతిరేకించకుండా మహిళా బిల్లు మీద వాళ్ళ ఒక ఏం చెప్పబోతున్నారు అనే విషయాన్ని కూడా ఆయన చాలా స్వాగతిస్తూ ఒక లేఖ రాయడం రిలీజ్ చేయడం కూడా జరిగింది. దీనంతటి కూడా గతంలో కూడా చూసాం చంద్రబాబు నాయుడు గారు సర్కార్ విషయంలో మహిళలకి ఎంత ప్రాధాన్యత ఉంటది, మహిళలు స్వచ్ఛందంగా వచ్చి ఏ రకంగా పాలిటిక్స్ లో పార్టిసిపేట్ చేయడం కానీ, వాళ్ళు ఉన్నతగా ఎదగడంలో కానీ, అలాగే పారిశ్రామికవేత్తలుగా ఎదగడంలో కానీ ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం ఏ రకంగా పనిచేస్తుంది అన్నది ప్రజలందరికీ తెలుసు. ఓకే కృష్ణవేణి గారు మళ్ళీ మీతో మాట్లాడే ముందు పద్మ గారితో ఒకసారి మాట్లాడతాను. పద్మ గారు మీరేమంటారు? మీరు కూడా ఇది పొలిటికల్ స్ట్రాటజీ అనుకుంటున్నారా, లేక నిజంగానే సెంట్రల్లో ఉన్న బీజేపీ సర్కార్కి విమెన్ ఎంపవర్మెంట్ గుర్తొచ్చిందని అనుకుంటున్నారా? మేడం, ఇది మాత్రం పొలిటికల్ స్ట్రాటజీ అనేది ఒక రకంగా తెలుస్తూ ఉంది. ఎందుకంటే ఇప్పుడు ఇందాక మేడం గారు చెప్పారు కాంగ్రెస్ గవర్నమెంట్ ఏం చేయలేదని. కానీ ఈ మహిళా బిల్లును కాంగ్రెస్ గవర్నమెంట్ 2008లో మా కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు మన మన్మోహన్ సింగ్ గారు మా ప్రధానమంత్రి, మా సోనియా గాంధీ గారు ఆలోచన చేసి మహిళలకు చట్టసభల్లో కూడా కూర్చునే అవకాశాలు రావాలి, మహిళా బిల్లు కావాలని సోనియా గాంధీ గారి భర్త అనేటువంటి మా మాజీ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ గారి ఆలోచనను ఆమె తీసుకొని మహిళలకు చట్టసభలో అవకాశాలు రావాలని ముందు ఆలోచన ప్రణాళిక చేసిందే కాంగ్రెస్ పార్టీ.
ఆ కాంగ్రెస్ పార్టీ చేసి ఆ రోజు 2008లో పార్లమెంట్ లో మన్మోహన్ సింగ్ గారు ప్రవేశపెట్టడం జరిగింది. అప్పుడు కూడా రాజ్యసభలో కూడా 2010లో కూడా ఆమోదం పొందడం జరిగింది. అప్పుడు ఉన్నటువంటి ఈ ప్రతిపక్షాలన్నీ కూడా ఈ బిల్లును వ్యతిరేకించి ఇబ్బందులు పెడితే కూడా అన్ని ఒడిదొడుకులను తట్టుకొని కూడా ఈ బిల్లును పాస్ చేయడం కోసం కూడా మనం పార్లమెంట్ కు తీసుకురావడం జరిగింది. అప్పుడు ఈ బీజేపీ ప్రతిపక్షాలు ఉన్నప్పుడు ఎప్పుడు కూడా ఏం మద్దతు ఇవ్వలేదు. ఈ రోజు వాళ్ళు ఆలోచన చేసేదంటే ఈ 5 రాష్ట్రాల్లో ఎలక్షన్ జరుగుతున్నాయి, ఇప్పుడే ఎందుకు ప్రవేశపెట్టిల్లు మహిళా బిల్లుకు సంతోషం, ఎందుకంటే అది మేం చేసిన ప్రణాళిక. మహిళలకు అంతటా అవకాశం రావాలి, 33% రిజర్వేషన్, మహిళలందరూ ముందడుగు ఉండాలి. ఇప్పుడు కూడా మహిళలు, అప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు కూడా రేణుకా చౌదరి పార్లమెంట్ లో, పురంధేశ్వరి, మేము కాంగ్రెస్ గవర్నమెంట్ మహిళలకు ఇచ్చినటువంటి ప్రాధాన్యత మీ పార్టీలు ఎక్కడ ఇయ్యలేదు. మేము వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 5 మహిళా మంత్రులు, సబితా ఇంద్రారెడ్డి, ఇప్పుడు టిఆర్ఎస్ లో ఉన్నారు, సబితా ఇంద్రారెడ్డి, సునీత లక్ష్మారెడ్డి, మన కొండా సురేఖ, గీతారెడ్డి, వీళ్ళందరూ కూడా 5 మంత్రులు కూడా మాకు కాంగ్రెస్ గవర్నమెంట్ లో మంచి ఒక స్థానం కల్పించినట్టు కాంగ్రెస్ పార్టీ. ఈ రోజు రాజకీయాలు చేసి ఈ రోజు డిలిమిటేషన్ కును మహిళా బిల్లుకు ముడిపెట్టి చేయకుండా మహిళా బిల్లును ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం వచ్చి 2 టర్ములు అయిపోయింది, 3వ టర్మ్ నడుస్తుంది. ఇన్ని రోజులు ఆలోచన చేయాలి, ఇంతకుముందే ఆలోచన చేయాలి కదా మహిళా బిల్లును. ఇప్పుడు మాత్రమే తీసుకొని ప్రజల్లోకి దేశమంతా గమనిస్తుంది. ఎందుకంటే బీజేపీ ఒక కుట్ర రాజకీయాలు ఏంటిది, దేనికోసం మేము మహిళా బిల్లును మేము తీసుకొచ్చామండి. మహిళా బిల్లుకు మా మద్దతు, మేము పార్లమెంట్ లో రాజ్యసభలో ఆమోదాలు చేసినందుకు మేము ప్రయత్నం చేసినాం. కానీ ఈ రోజు బీజేపీ కాదు, బీజేపీది ఒక ఎన్నికల స్టంట్. ఫ్యూచర్ లో ఈ రాష్ట్రాలు దక్షిణాది రాష్ట్రాల బలం లేకుండా వానే సొంతంగా మళ్ళీ గవర్నమెంట్ ని ఏర్పాటు చేసుకునే దిశగా డెలిమిటేషన్ పెట్టి మహిళలను ఆకట్టుకునే విధంగా ఒక ప్రణాళిక సిద్ధం చేసుకొని పోతున్నారు తప్ప ఇది వేరే ఉద్దేశం అనేది మాకు అనిపించట్లేదు. ఎందుకంటే మహిళల బిల్లు కోసము ప్రత్యేకంగా చొరవ చూపించింది కాంగ్రెస్ గవర్నమెంట్, మహిళలకు సముచిత స్థానం కల్పించింది కాంగ్రెస్ గవర్నమెంట్. ఇప్పుడు కూడా రేవంత్ రెడ్డి గారు కూడా మొన్న జరిగిన పంచాయతీ ఎలక్షన్ లో కూడా 43% రిజర్వేషన్లు కూడా మేము కేంద్రం ఒప్పుకోకపోతే కూడా మేము కాంగ్రెస్ పార్టీ నుండి తీసుకొని కూడా మహిళలందరూ కూడా 50% రిజర్వేషన్లు కల్పించి మహిళా మనందరికీ ఇవాళ ప్రత్యేకంగా శ్రద్ధ చూపించింది కాంగ్రెస్ గవర్నమెంట్, రేవంత్ రెడ్డి గారు. చూస్తా ఉంటే మీకు కూడా తెలుస్తుంది మేడం, ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ బడుగు బలైన వర్గాల కోసము అందరి కోసం మాట్లాడే ఒక గవర్నమెంట్ కాంగ్రెస్ పార్టీ గాని, మా నాయకురాలు గాని, ప్రధానమంత్రి ఇంతకుముందు గతంలో ఉన్న మన్మోహన్ సింగ్ గారు గాని ఒక మంచి ప్రణాళికతోటి ఇలా మహిళా బిల్లును తీసుకురావడం పెట్టింది. ఆ మహిళా బిల్లుని ఇవాళ రాజకీయ స్టంట్ కోసం వాడుకుంటూ ఎలక్షన్ లో ముందుకు ఈ 5 రాష్ట్రాల ఎన్నికల్లో గెలవడం కోసం వాడుకుంటున్నారు తప్ప వేరే ఉద్దేశం కాదు. ఇదే మన ప్రధానమంత్రి మహిళలకు మంచి స్థానం కల్పించినందుకు సంతోషపడదాం. కానీ ఇంతకుముందు ఎందుకు చేయలేదు, ఇప్పుడు ఎందుకు తీసుకొచ్చారు? 2 టర్ములు అయిపోయింది, 3వ టర్మ్ నడుస్తుంది. ఇప్పుడు మీ చేతిలో గవర్నమెంట్ ఉంది, 10 సంవత్సరాలు అయిపోయి 2 సంవత్సరాలు నడుస్తూ ఉన్నది. అంటే ఇది ఆలోచన చేసిందంటే మాత్రం మేము కాంగ్రెస్ పార్టీ నుండి మాత్రం అంటున్నాం. తప్పకుండా ప్రజలందరూ కూడా గమనిస్తారు. ఎందుకంటే కాంగ్రెస్ గవర్నమెంటే మహిళా బిల్లుకు పురుడు పోసింది, మహిళా బిల్లుకు ప్రత్యేకంగా ఏర్పాటు చేసి ప్రణాళిక సిద్ధం చేసి మాత్రం కాంగ్రెస్ పార్టీ. ఈ క్రెడిట్ కూడా కాంగ్రెస్ పార్టీ అని కూడా మేము చెప్పక తప్పదు. ఓకే పద్మ గారు, ఇప్పుడు జయశ్రీ గారు మీరు విన్నారు కదా పద్మ గారు చెప్పిన మాటల్ని, మీరేం సమాధానం చెప్తారు? దీంట్లో ఇద్దరు చక్కగా చెప్పారు సోదరిమణులు. ఇక్కడ ఒకటే విషయం, ముందుగా ఎవరు పార్టీలకు అతీతంగా మనం అందరము స్వాగతించాల్సింది మహిళా బిల్లు. మనం మహిళలందరం కూడా ఎదురు చూస్తున్న టైం ఏంటంటే 33% ఎప్పుడు వస్తుందా అని చెప్పేసి. తను చెప్పినట్టుగా కాంగ్రెస్ గవర్నమెంట్ మొదలు పెట్టిండొచ్చు కాక డెఫినెట్లీ చేశారు, కానీ ఎప్పుడు అది సక్సెస్ కాలేదు. సక్సెస్ కాకపోవడానికి నేను పెడతా నువ్వు దానికి అడ్డం పెట్టు అని అన్న లెవెల్లో జరుగుతూ మొత్తానికి అది నిర్వీర్యం అవుతూ వచ్చింది. సో ఇప్పుడు మేము నరేంద్ర మోదీ గారు పెడుతున్న దాంట్లో ఖచ్చితంగా అందరి సపోర్ట్ తీసుకుంటున్నాము. సో దీంట్లో బిల్లు వచ్చింది, ఎప్పుడు వచ్చింది అని అన్నది క్వశ్చన్ కాదు, వచ్చింది దాన్ని మనం 100% అమలు చేస్తున్నామా లేదా అన్న దాని మీద మనము శ్రద్ధ చూపాలి, దానికి మనం స్వాగతించాలి. ఆ స్వాగతించడం మనలోనే మనము పార్టీలకు అతీతంగా వెళ్లాల్సిన అవసరం ఖచ్చితంగా ఉందండి. మహిళలందరూ కూడా 33% రిజర్వేషన్ చట్టసభలో 27 సంవత్సరాల నుండి 27 సంవత్సరాల ముందు బీజేపీ లేదు, కానీ బట్ స్టిల్ అప్పటి నుండి ఎదురు చూసిన బిల్లు ఇప్పుడు మోదీ గారి హయాంలో వారు తీసుకురావడానికి మహిళలందరూ ఎంతో కాంట్రిబ్యూట్ చేస్తున్నారు, దేశం యొక్క అభివృద్ధిలో కాంట్రిబ్యూట్ చేస్తున్నారు. కాబట్టి వాళ్ళకు ఖచ్చితంగా చట్టసభల్లో వాళ్ళకు అవకాశం కల్పించాలన్న ఒక దృఢ సంకల్పంతో వారు దీన్ని ముందుకు తీసుకొచ్చినప్పుడు మనం అందరం స్వాగతించడమే ఒకటే పని, అంతే. దానికి అన్కండిషనల్ గా వారిని పెట్టిన బిల్లుని స్వాగతించాల్సిందే. తర్వాత మాట్లాడతాం, కామెంట్ చేసేది ఏమని చేయండి, బట్ ఇప్పుడు మాత్రం స్వాగతించాల్సిన అవసరం ఉంది. దానికి పార్టీలకు అతీతంగా కంపల్సరీ అందరూ ముందుకు వచ్చి చేయాల్సిన పని ఉంది. అది మీ ఈ ఇద్దరు
అన్ని పార్టీలను మేము స్వాగతిస్తున్నాం. దయచేసి అందరం స్వాగతిద్దాము, దీన్ని యాక్సెప్ట్ చేస్తాము, దానికి అడ్డుపడొద్దు. మనము వచ్చినాక దాంట్లో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే మళ్ళీ మనము అడగొచ్చు. దాంట్లో ఈ ప్రాబ్లమ్స్ నేను మనం అడిగి మళ్ళీ దాన్ని మార్పులు చేర్పులు చేసుకోవడం అనేది రాజ్యాంగంలో, భారతీయ రాజ్యాంగంలో ఖచ్చితంగా మనకు అవకాశం ఉంటుంది. కాబట్టి ఇప్పుడు మాత్రం 33% రిజర్వేషన్ ముందుకు వచ్చి 23లో మనకు పార్లమెంట్లో అది ఆమోదం పొందింది. ఇప్పుడు మళ్ళీ దీన్ని తీసుకొచ్చి చట్టసభలోకి తీసుకురావడానికి చేస్తున్నప్పుడు మనం అందరం కూడా స్వాగతించి అందరం సపోర్ట్ చేయాల్సిన బాధ్యత ఉంది. ఇది ఎలక్షన్లకు దీనికి ఏ దానికి ఎలక్షన్లు మేజర్ ఎలక్షన్స్ జరిగినప్పుడే అప్పుడు పెట్టాలనుకుంటే అప్పుడే పెట్టొచ్చు కదా, అప్పుడు పెట్టలేదు. దానికి ఒక సిస్టమేటిక్గా అందరితో ఆలోచిస్తూ వస్తూ దానికన్నా ప్రయారిటీ ఉన్న అంశాలు చాలా ఉండినాయి. 370 ఆర్టికల్ తీసుకోండి, ఇటు ఎన్నో రకాలుగా బేటీ బచావో బేటీ పడావో, మహిళలకు సంబంధించిన పుట్టిన పిల్ల దగ్గర నుండి మొదలు పెడితే, పైకి చదువుల దగ్గర నుండి మొదలు పెడితే, ఉద్యోగాల దగ్గర నుండి మొదలు పెడితే, ఆరోగ్యాల దగ్గర నుండి మొదలు పెడితే, స్వశక్తి సంఘాల దగ్గర నుండి మొదలు పెడితే, ఎక్కడ వాళ్ళ గౌరవాన్ని కాపాడడానికి బాత్రూమ్ల దగ్గర నుండి మొదలు పెడితే, టాయిలెట్స్ దగ్గర నుండి మొదలు పెడితే, మంచినీళ్ళ దగ్గర నుండి మొదలు పెడితే, ఎక్కడ కానీ పుట్టిన పిల్ల దగ్గర నుండి మొదలు పెడితే సీనియర్ సిటిజన్స్ వృద్ధుల దాకా కూడా వారు ఆలోచించి ఎన్నో కార్యక్రమాలను ముందుకు చేస్తూ వచ్చారు. ఇప్పుడు సమయం వచ్చింది అందరికీ చట్టసభల్లో వాళ్ళకు. ఇప్పుడు మనం ముందుకెళ్తున్నది వికసిత్ భారత్ లక్ష్యంగా ముందుకెళ్తున్నాము. ఆ ముందుకెళ్ళినప్పుడు దాంట్లో కాంట్రిబ్యూషన్, జీడిపి కాంట్రిబ్యూషన్ కావాలన్నా, ఏదైనా కావాలన్నా మన మహిళా శక్తి, సగం భాగం ఉన్న మహిళా శక్తి యొక్క కాంట్రిబ్యూషన్ అనేది వికసిత్ భారత్ లో దానికి ఖచ్చితంగా అవసరం ఉంది. కాబట్టి దాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని, ఆ గోల్ని దృష్టిలో పెట్టుకొని అంతర్జాతీయంగా మన దేశ యొక్క గౌరవాన్ని కాపాడుకోవడానికి, మనం అభివృద్ధి చెందిన దేశంగా ఉండడానికి ఇవన్నీ చూపించుకోవాలనంటే దాంట్లో మహిళా భాగస్వామ్యం ఎవరైతే చక్కగా మహిళ అని అంటేనే ఒక డెడికేటెడ్ పర్సన్. కుటుంబం బాగుపడ్డదని అంటే మహిళ వల్ల బాగుపడుతుంది, రేపు సమాజం బాగుపడ్డ మహిళ వల్ల బాగుపడుతుంది, రేపు దేశం బాగుపడాలన్నా కూడా మహిళ వల్ల జరుగుతుంది అనే నమ్మకంతో అతను మనల్ని మహిళా శక్తిని నమ్మి మహిళలకు గౌరవం కల్పిస్తూ ఈ 33% రిజర్వేషన్ ముందుకు తీసుకొచ్చినప్పుడు మనం అందరం కలిసి మనం స్వాగతించాలి. మహిళల్ని నమ్మటం కాదు జయశ్రీ గారు, ఇది మన హక్కు, మనకి సమాన జెండర్ ఈక్వాలిటీ, ఇది మన హక్కు అండి. కథే లేట్ అయింది. ఇప్పటి వరకు మనల్ని ఈక్వల్ గా చూడలేదు. ఇప్పుడు ఎవరు చెప్తానండి ఇక్కడ మీరు అన్నదానికి, ఇది మన హక్కు, మహిళల హక్కులు, మన హక్కు 50% హక్కు ఉంది. ఇంకా మాట్లాడాలంటే మనకు సగం బాగా హక్కు ఉంది. కానీ హక్కుని ఎప్పుడు 27 ఏళ్ల నుండి మనం పోరాడుతున్నా కూడా దాని హక్కు వస్తున్నారు. సో ఇప్పుడు దాన్ని గుర్తించి మహిళా శక్తిని గుర్తించే అవకాశం ఇస్తున్నారు. కాబట్టి వారిని మనం గౌరవించాలి అన్నది చెప్తున్నాను తప్పితే మన హక్కు 50% హక్కు మహిళలకు ఉంది, ఖచ్చితంగా ఉంది. సో దాన్ని మనకు హక్కు కల్పించే దిశగా ఈ ముందు అడుగు వేస్తున్నారు. కాబట్టి వారిని మనం స్వాగతించాలి, ఈ బిల్లుని ఆమోదం తెలపాలా. అది ఓకే జయశ్రీ గారు. అయితే ఇప్పుడు క్వశ్చన్ కృష్ణవేణి గారు చెప్పండి, అంటే సీట్ ఇస్తే సరిపోతుందా, మరి పవర్ ఎవరిది? ఎందుకంటే సీట్లో మహిళలే కూర్చుంటారు, కానీ పెత్తనం మాత్రం మేల్ పొలిటీషియన్స్ ఉంటుంది ఎక్కువగా. కాబట్టి ఇప్పుడు కూడా అలాగే జరుగుతుంది అనుకోవాలా? నిజంగా మనకి న్యాయం జరుగుతుందా? అనిష్ట గారు చాలా గుడ్ క్వశ్చన్ అండి. ఎందుకంటే సాంప్రదాయ పాలిటిక్స్ ని చూసుకుంటూ వచ్చామండి ఇప్పటి వరకు. ఆ సాంప్రదాయ పాలిటిక్స్ ఒక తెరదించుతూ ఇవాళ చట్టసభల్లో 33% రిజర్వేషన్ మహిళా బిల్లుకి ఆమోదం పొందుతుంది, దాన్ని ప్రవేశపెట్టబోతున్నారంటేనే మహిళలకు ఒక స్వేచ్ఛా వాతావరణం కల్పించబోతుంది మోదీ సర్కార్ అన్నది క్లియర్ గా అర్థమవుతూ ఉందండి. అంటే కాంగ్రెస్ పార్టీ, నేను మేడం ని విమర్శించట్లేదు, కాంగ్రెస్ పార్టీ ఒక ల్యాగ్ చేయడం తప్ప, అందులో ఆలస్యంగా వాటిని నిర్ణయాలు తీసుకోవడం తప్ప అప్డేట్ వెర్షన్ లో వెళ్ళడం అనేది కాంగ్రెస్ పార్టీకి లేదు. ఇవాళ మోదీ సర్కార్ ఏది చూస్తున్నా సరే కానీ మనం చూడొచ్చు, అంటే యూత్ ఆలోచనలు ఏ విధంగా ఉంటాయో వాటికి తగ్గట్టుగా మార్పులు చేర్పులు చేసుకుంటూ వాళ్ళకి తగ్గట్టుగా, అంటే ఇప్పుడు అప్డేట్ వెర్షన్ ఏ విధంగా ఉందో ఆ వెర్షన్ తగ్గట్టు నిర్ణయాలు తీసుకోవడం అనేది మోదీ సర్కార్ చేస్తున్నటువంటి ఒక మంచి పని అండి. అంటే అంతరిక్షంలోకి అడుగు పెట్టగలిగారు మహిళలు, అక్కడ కూడా సమానమైనటువంటి హక్కులు సాధించుకుంటున్నారు, ఒక సైంటిస్టులుగానే కాదు, ఒక అంతరిక్షంలోకి వెళ్ళేటువంటి మహిళలు కానీ. కానీ చట్టసభల్లోకి మహిళలు అడుగు పెడుతున్నారు, మహిళలకి ఒక భద్రత రాబోతుంది, వాళ్ళకి హక్కుని వాళ్ళు అడిగి అక్కడ నిలబడడానికి ఒక స్థాయిని సంపాదించుకోబోతున్నారంటే దాని మీద అనేక అనుమానాలు లేవనెత్తుతూ ఉన్నారు. కానీ
ఇవాళ చేస్తున్నటువంటి అంటే ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి గారు ఏపీ ముఖ్యమంత్రి గారు రాసినటువంటి లేఖలో కూడా మనం చూడొచ్చు. అన్ని పార్టీలకి కూడా ఆయన లేఖ రాయడం జరిగింది. అలాగే అన్ని పార్టీల ఎంపీలకు కూడా లేఖ రాయడం జరిగింది. ఎందుకంటే మీరు అందరూ కూడా ఏకపక్షంగా అంటే అన్ని పార్టీల్లోని మహిళలు ఉంటారు, వాళ్ళ హక్కుని సమానంగా సాధించుకోవాలని ఆయన ఆహ్వానం పలకడం జరిగిందండి. ఆ విషయాన్ని ఒక పాజిటివ్ వేలో తీసుకోకుండా అంటే ఇక్కడికి వైసీపీకి కూడా ఒక క్లారిటీ లేదు. వాళ్ళు కూడా చెప్తున్నారు గతంలో 50% మేము మహిళలకి ప్రాధాన్యత ఇచ్చాము, అవకాశాలు ఇచ్చాము అనేసి. కానీ వాళ్ళ భర్త రాజకీయాల్లో ఉంటారు, కోడలకో కూతురుకో భార్యకో అవకాశాలు ఇవ్వడం, వాళ్ళు ఒక స్టాంప్ పేపర్ లాగా పనిచేయడం, వాళ్ళు ఒక సంతకం పెట్టడానికి మాత్రమే వస్తారు, ముఖ్యమైన కార్యక్రమాలకు వచ్చి ఫోటోలు తీసుకొని వెళ్ళిపోతారు. అంటే పూర్తిగా వాళ్ళకి పరిపాలించే స్వేచ్ఛా హక్కులు ఉండవు. నిజంగా కృష్ణవేణి గారు ఇది ఒక్క పార్టీలో లేదండి, ఈ సంస్కృతి అన్ని పార్టీల్లోనూ ఉంది. ఈ రోజు మనం పార్టీలకు అతీతంగా బిల్లు గురించి మాట్లాడుకుందాం. ఓకే, కొన్ని పార్టీలు సపోర్ట్ చేసినాయి, ఐ అగ్రీ మాట్లాడొచ్చు. కాకపోతే ఇప్పుడు మనం పవర్ గురించి మాట్లాడుతున్నాం. మనకిచ్చిన ఈ 33% పవర్ని మనకే ఉంచుతారా, లేక ఓన్లీ ఫేసు మాత్రం విమెన్ది పెట్టి మళ్ళీ మేల్ పొలిటీషియన్సే కంట్రోల్ తీసుకుంటారా అని నేను అడిగిన క్వశ్చన్. ఎందుకంటే మనము పంచాయతీల్లో చూసాం, కొంతమంది మహిళలు మేము సమర్థవంతంగా పనిచేయగలము అని ఎవరి సపోర్టు లేకుండా స్వతంత్ర నిర్ణయాలతో అంటే పంచాయతీకి అనుగుణంగా నిర్ణయాలు తీసుకొని గ్రామాలకు తగ్గట్టుగా మంచి నిర్ణయాలు తీసుకొని తమ ప్రతిభను కనపరిచినప్పటికీ కొన్ని ఊళ్ళల్లో ఇంకా సర్పంచ్ పేరైతే మహిళది ఉంటుంది, కానీ పెత్తనం అంతా హస్బెండ్స్తో, మామగారిదో, నాన్నగారిదో, అన్నదో, తమ్ముడిదో ఉంటుంది. నేను దాని గురించి మాట్లాడుతున్నాను. దాని గురించి చెప్పండి కృష్ణవేణి గారు, ఇప్పుడు కూడా అదే పరిస్థితి ఉంటుందా? అనుష గారు, ఎందుకో ఇప్పుడు కూడా అదే పరిస్థితి ఉండే విధంగా అయితే మహిళా బిల్లుకి చట్టబద్ధత తీసుకొచ్చేటువంటి అవకాశం ఇప్పటి వరకు లేదు కాబట్టి ఆ ప్రాసెస్ జరిగిందండి. కానీ మహిళా బిల్లులకి మహిళా రిజర్వేషన్ బిల్లు అమల్లోకి వస్తే వీటి అంటే సాంప్రదాయ రాజకీయాలకు ఫుల్ స్టాప్ పెట్టి నూతన రాజకీయానికి కొత్త వరవడి సృష్టించినట్టుగా అవుతుంది. ఎందుకంటే గతంలో మనం చూసాం, ఒక స్టాంప్ పేపర్ లాగా మహిళలు పనిచేయడం, అక్కడ ప్రెసిడెంట్ కావచ్చు, ఎంపీటీసీ కావచ్చు, జెడ్పీటీసీ కావచ్చు, ఎవరైనా సరే అంటే గ్రామ స్థాయి పాలిటిక్స్ ని చూసుకుంటే ఇక్కడ రాష్ట్ర స్థాయి, దేశ స్థాయి వరకు కూడా కొంతమంది మహిళలు ఇంక్లూడింగ్ అలాగే చేయడం వల్ల నిజంగా పోటీతత్వం ఉన్నటువంటి మహిళలకి న్యాయం జరగట్లేదు. కానీ ఇవాళ అదే దిశగా పోటీతత్వం ఉన్నటువంటి మహిళలకి కానీ సమాజానికి పని చేయాలి, దేశ భవిష్యత్తు కోసం పనిచేసేటువంటి అనేక మంది మహిళలు ఉన్నారు. వాళ్ళకు ఇంటి గుమ్మం నుంచి బయటకు వచ్చి పని చేస్తున్నా వాళ్ళకి సరైనటువంటి అవకాశాలు ఇవ్వట్లేదు. కానీ వాళ్ళ ఒక హక్కుగా సాధించుకునే విధంగా మోదీ సర్కార్ ఈ నిర్ణయం తీసుకోవడం అయితే మాత్రం మహిళలు అంటే పార్టీలకు అతీతంగా ఖచ్చితంగా దీన్ని సపోర్ట్ చేయవలసినటువంటి అవసరం ఉందండి. మహిళా బిల్లు మనం సాధించుకోవడమే కాదు, ఇది ఇంప్లిమెంటేషన్ లో అంటే రాష్ట్రాల దగ్గర నుంచి ఇది ఇంప్లిమెంటేషన్ కూడా చేస్తేనే ఈ బిల్లు నిలబడుతుంది తప్ప మళ్ళీ ఇక్కడ రాష్ట్రాల్లో పూర్తిగా అమల్లోకి తీసుకురాకపోతే మళ్ళీ రద్దయ్యేటువంటి పరిస్థితి ఉంది. అలాగే ఈ రోజు కాంగ్రెస్ సర్కార్ కావచ్చు, కొన్ని పార్టీలు వ్యతిరేకించడానికి కూడా వాళ్ళ పార్టీలో కూడా మహిళలకి ఇదే ప్రాధాన్యత కల్పించి వాళ్ళకే హక్కులు కల్పించాలి కాబట్టి వాళ్ళు వ్యతిరేకిస్తున్నారా అన్న, వ్యతిరేకించడం కాదు అంటే అనుమానాలు వ్యక్తపరుస్తున్నారా అన్నది కూడా ప్రజలు అర్థం చేసుకోలేనంత పాయింట్ ఏం కాదు మేడం. పద్మ గారు మీరు చెప్పండి, అంటే పవర్ నిజంగా మహిళలకే ఉంటుందా, లేక ఓన్లీ సీట్ మాత్రం మహిళకిచ్చి మేల్ పొలిటీషియన్స్ నడుపుతారా పవర్ని అనేది క్వశ్చన్. ఇక్కడ మీరేమనుకుంటున్నారు మేడం? ఇప్పటిదాకా చెప్పారు అన్ని పార్టీలు, ఆల్ పార్టీస్ ఏంటంటే ఇప్పుడు మహిళా బిల్లు రావడంతో రాజకీయంగా అనుభవం లేకుంటున్నా కానీ వాళ్ళ వారసత్వాలను తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు వాళ్ళ బిడ్డలు, కొడుకులు, కోడళ్ళు, భార్యలు అనే విధంగా వస్తున్నారు. కాకపోతే ఇప్పుడు మేము ఒకటి ఏంటంటే, ఒక మహిళ తరపున మేము అడిగేది ఏంటంటే, మహిళలకు కూడా అనుభవం ఉంది. మనం తలుసుకుంటే కాంతి లేదు. ఒక ఇల్లుని ఎట్లయితే చక్కదిద్దామో అదే విధంగా ఒక మనకు వచ్చిన కాన్స్టిట్యున్సీ కానీ, డివిజన్ కానీ ప్రతిదీ కూడా చక్కదిద్దే కెపాసిటీ మన మహిళలకు ఉన్నది. కానీ ఇక్కడ ఏంటంటే డైరెక్ట్ మహిళా బిల్ రాగానే ఎవరైతే పార్టీలా పనిచేసి కష్టపడి పనిచేసి అనుభవంతో, రాజకీయ అనుభవంతో ఉండి పబ్లిక్ ఫిగర్ అయ్యింది, పబ్లిక్ సర్వీస్ చేసే లేడీ అయి ఉంటే తప్పకుండా టికెట్ ఇచ్చి చేయాలి, అప్పుడు ఆ సర్వీస్ ఆమె అందియగలుగుతుంది. కానీ వీళ్ళు ఏంటంటే ఈ రాజకీయంగా పార్టీలన్నింటినీ కూడా ఇళ్లలో నుండి తీసుకొచ్చి పెట్టేసరికి వాళ్ళకి అనుభవం లేక ఏంటంటే అక్కడ వాళ్ళని మాత్రం పెట్టి వీళ్ళు తీసుకుంటున్నారు.
కాబట్టి అలాంటివి కూడా మేము మహిళా లోకాలను ఖండిస్తున్నాం. మేమైతే అలాంటి విషయాలు ఇప్పుడు నేను ప్రెజెంట్ గా ఒక మహిళా ప్రెసిడెంట్ ఇప్పుడు నా డివిజన్ లో నేను కార్పొరేటర్ ఇక్కడ GWMC. ఎందుకంటే ప్రతి ఫీల్డ్ మీదకి ఒక మహిళే పోవాలి. మహిళ పోయినప్పుడు వాళ్ళ కష్టాలు సుఖాలు తెలుస్తాయి. కానీ అన్ని రాజకీయ పార్టీలు ఇది అమల్లోకి తీసుకొచ్చుకునే విధంగా ఉండాలి. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ప్రణాళిక చేసిందే ఈ బిల్లు. కాబట్టి మేము మహిళా బిల్లుకు మేము వ్యతిరేకం కాదు. మేము ఎప్పుడైనా మహిళా బిల్లుకు అనుకూలంగా ఉన్న వాళ్ళమే తప్ప కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకిస్తున్నారని ఇక్కడ అపవాదు చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆ బిల్లుకు ముహూర్తం పెట్టిందే మేము, బిల్లుకు ప్రణాళిక చేసిందే మేము కాబట్టి. కాకపోతే ఇక్కడ ఒకటి ఏంటంటే మహిళా బిల్లును ముందు పెట్టి సెంటిమెంట్ గా మహిళా బిల్లును పెట్టి పునర్విభజన అనేది తీసుకొస్తున్నారు. అది తీసుకొచ్చినప్పుడు ఏంటంటే అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు అఖిల పక్షాలను కూర్చోబెట్టుకొని రాష్ట్రాలను డిలిమిటేషన్ చేయాలంటే అందరు ముఖ్యమంత్రులతోటి ఎలా అనేది తీసుకోవాలి. కానీ మహిళా బిల్లు ఈ రెండు బిల్లులు ఏంటంటే వాళ్ళ అనుకూలంగా పెట్టుకొని వాళ్ళు చేసుకొని మహిళా బిల్లు ముందర పెడితే ఎవరేం మాట్లాడరు. కాబట్టి ఈ బిల్లు తోటి ఆ బిల్లు చేసేద్దామనే ఉద్దేశంతో చేసినట్టు కనబడుతుంది తప్ప మహిళా బిల్లుకు మేము ఎప్పుడు వ్యతిరేకం కాదు. మహిళా బిల్లుకు సంపూర్ణంగా మా రాహుల్ గాంధీ గారు, మా ఖార్గే గారు, మా సోనియా గాంధీ గారు, మా రేవంత్ గారు మహిళా బిల్లుకి అందరం సపోర్ట్ చేస్తున్నాం. మహిళా మనులందరికీ మనకి ఇది రావాల్సిన హక్కు. మీరు అన్నారు మేడం, ఇప్పుడు మనము ఆకాశంలో సగ భాగం మనం 50% తీసుకోవాలి. వీళ్ళు ఇవ్వడం మనం తీసుకోవడం కాదు, మన హక్కు మనం సాధించుకోవాలి, మనకు హక్కులు ఉండాలి. కానీ ఎప్పుడు కూడా మహిళలను అనగదొక్కుంటా చేసుకుంటా వెనుకబడేసుకుంటా వచ్చిన చరిత్రలు గతంలో ఉన్నాయి. కానీ దాని దృష్టిలో పెట్టుకునే రాజీవ్ గాంధీ గారు ఏం చేసిందంటే మహిళలు వెనుకబడిపోతున్నారు, మహిళలు కూడా చట్టసభల్లో అందరు సమానంగా కూర్చోవాలి, వాళ్ళు కూడా రాజకీయంగా ఆర్థికంగా ఎదగాలి, ముందుకు రావాలి, వాళ్ళ చేతులలో ఉంటేనే అన్ని పరిపాలన సక్రమంగా ఉంటుందనే ఉద్దేశంతో మహిళా బిల్లుకు మేము ప్రణాళిక సిద్ధం చేశాం. ఆ ప్రణాళికని వల్ల మేము ఆపోజిషన్ సిద్ధం. కాకపోతే దాని వెనుక మాత్రం బీజేపీ కుట్ర మాత్రం జరుగుతుంది అనేది మాకు అనిపిస్తుంది. వాళ్ళు ఏంటంటే ఈ యొక్క మహిళా బిల్లును ముందు పెట్టి పునర్విభజన డిలిమిటేషన్ అని అతలా కుతలం చేస్తున్నారు. డిలిమిటేషన్ ఉంది. మహిళా బిల్లు ఈ గతంలో ఇంకా మనం చేయొచ్చు. మీరు అన్నారు ఎప్పుడు కాంగ్రెస్ తీసుకొచ్చింది కానీ బిల్లు పాస్ చేయలేదంటే, బిల్లు పాస్ చేసి మేము గవర్నమెంట్ లో ఉన్నప్పుడు బిల్లు పాస్ చేయడానికి బీజేపీ గవర్నమెంట్ కూడా అప్పుడు మద్దతు ఇవ్వలేదు. అప్పుడు కూడా ప్రతిపక్షాలు మేము వెంటబడ్డాయి. ఈ బిల్లుకి ఏం సపోర్ట్ చేయలే. అప్పుడు మన్మోహన్ సింగ్ గారు ఎంతో సపోర్ట్ చేసి ఎంతో మందిని అధిగమించి కూడా బిల్లును పాస్ చేయడానికి కూడా రాజ్యసభలో పాస్ చేసిండు, పార్లమెంట్ కి తీసుకొచ్చిండు. అప్పుడు మా టైం అయిపోయింది. మరి ఇప్పుడు ఈ 10 ఏళ్ల కాండి ఉన్నారు కదా, ఇన్ని రోజులు ఒక 10 years ఇప్పుడు 10 సంవత్సరాల పరిపాలనలో ఇప్పుడు మనం ముందుకు తీసుకొచ్చినాం. ఇప్పటికైనా మేము సంతోషమే. మహిళలు అందరం కూడా మనం కూర్చోడానికి మా సోదరులు అందరం మనం చక్కగా మా పార్లమెంట్ లో అసెంబ్లీలో అందరం కూర్చోవచ్చు, అన్ని రకాల మనం చేయొచ్చు. కానీ అది ఇప్పుడు మేడం గారు అన్నారు, అది సద్వినియోగం చేసుకోవాలంటే అన్ని పార్టీలు ఆలోచన చేయాలి. ఆల్ పార్టీస్ ఆలోచన చేసి ఎవరైతే రాజకీయంగా మహిళలు ముందున్నారో వాళ్ళకే తీర్చిచ్చి రేపు పార్లమెంట్ లో చట్టసభలో కూర్చుని తప్ప వాళ్ళ వారసత్వాలను తీసుకొచ్చి కూర్చుని మళ్ళీ వాళ్ళే రాజకీయాలు చేసే అవకాశాలు ఉంటాయి. కాబట్టి అది కూడా గవర్నమెంట్ ఇప్పుడు అది పొందుపరిచి మహిళా మనులకు కూడా అవకాశాలు కల్పించాలి. ఇంకొక క్వశ్చన్ మాత్రం SC ST వాళ్ళకు రిజర్వేషన్ అనేది అవుతుంది, కానీ OBC కోటా కూడా మనకు రిజర్వేషన్ కూడా కల్పించాలని కూడా ఆ రోజు సోనియా గాంధీ గారు కూడా డిమాండ్ చేయడం జరిగింది. ఇప్పుడు ఓబీసీలకు లేకుండా వాళ్ళు కల్పిస్తే అక్కడ కూడా అగ్రవర్ణాలే మళ్ళీ చేసే విధంగా ఉంటది తప్ప ఓబీసీలకు న్యాయం జరిగే విధంగా లేదు. కాబట్టి అది కూడా ఇప్పుడు ఉన్న ప్రస్తుతం మన బీజేపీ గవర్నమెంట్ ఆలోచన చేసి అక్కడ కూడా ఓబీసీలో కూడా చట్టబద్ధత కల్పించి వాళ్ళకు కూడా రిజర్వేషన్ కల్పించాలనే ఉద్దేశంతో కూడా మేము కాంగ్రెస్ పార్టీలో డిమాండ్ చేస్తున్నాం. గతంలో కూడా మా సోనియా గాంధీ గారు డిమాండ్ చేసింది. దాన్ని దృష్టిలో పెట్టుకొని చేయాలి. కాంగ్రెస్ పరిపాలన అంటే చాలా చల్లని పరిపాలన. అన్ని ఆలోచన చేసి రాహుల్ గాంధీ గారు కానీ ప్రియాంక గాంధీ గారు ఇప్పుడు దేశమంతా వాళ్ళు తిరుక్కుంటా కూడా ప్రజలందరికీ న్యాయం జరిగే విధంగా చూడాలనే ఉద్దేశంతో తప్ప ఈ బిల్లుకు వ్యతిరేకం కాదు, మహిళా బిల్లుకు అసలే వ్యతిరేకం కాదు. కానీ అలా ఉన్న లొసుకులను సరి చేసుకొని అందరికి అవకాశాలు కల్పించే విధంగా ఉండాలి తప్ప దాన్ని రాజకీయ లబ్ధి కోసం ఉపయోగించాల్సిన అవసరం లేదనేది మా యొక్క అభిప్రాయం, మా యొక్క డిమాండ్. జయశ్రీ గారు మీరు చెప్పండి, ఈ బిల్లు ద్వారా మహిళా లీడర్స్ని రెడీ చేస్తున్నారా లేక మహిళల ఫేసెస్ని వాడుకోబోతున్నారని మీరు అనుకుంటున్నారా? ఒకటండి, మహిళా లీడర్స్ ఫేస్ చేయడం అనేది ఖచ్చితంగా ఉంటది. అది కొన్ని రోజులు ఉంటది, ఒక స్టేజ్ మాత్రమే. అది కొంతవరకు మాత్రమే నడుస్తుంది. ఎందుకంటే మహిళలలో చాలా కేపబిలిటీ ఉన్న వాళ్ళు అంటే వందల కొద్దీ ఉన్నారు, వేల కొద్దీ ఉన్నారు. మనకున్న సీట్ల కంటే ఎక్కువ మంది మహిళలు కేపబిలిటీ ఉన్న వాళ్ళు ఉన్నారు. తను ఇందాక అన్నట్టుగా మనకు అవకాశం దొరకాలి అంతే. వాళ్ళకి అవకాశం దొరకడానికి ఈ 33% అనేది ఉపయోగం. లేకపోతే ఓన్లీ కుటుంబ పరంగా నడుస్తున్న రాజకీయాలు తప్పితే మహిళలకు అవకాశం అనేది చాలా తక్కువగా దొరుకుతుంది. ఈ 33% రిజర్వేషన్ వల్ల ఎక్కడో ఉన్న ఆనిముత్యాలు లాంటి మహిళలందరూ కూడా బయటకు వచ్చే అవకాశం ఉంటుంది. సో ఇందులో ఒకరిని అంటే ఒక మహిళా నాయకురాలని తీసుకుంటే వారిని మించిన నాయకురాలు ఇంకొక ఆవిడ ఉంటుంది, మళ్ళీ వాళ్ళని చూస్తే వారికి మించిన వాళ్ళు ఉంటున్నారు. అంటే ఒకరిని మించి ఒకరు సత్తా కలిగిన మహిళలు ఎంతో మంది ఉన్నారు.
స్టార్టింగ్ లో కొంచెం కనిపిస్తుండొచ్చు కాక డెఫినెట్ గా, ఎందుకంటే ఇప్పుడు భయంతో అమ్మో రాజకీయాల్లోకి నేను వెళ్ళాలా, చదువుకున్న వాళ్ళు ఎంతో మంది రాజకీయం అనేసరికి ఇదివరకు మనకు ఇప్పటి వరకు జరిగింది ఏంటిది అంటే, ఒక రాజకీయం అంటే మహిళలకు దూరం, మహిళలు దానికి దూరంగా ఉండాలన్న ఇంప్రెషన్ తో ఉన్న చదువుకున్న మహిళలు కూడా చాలా మంది ఉన్నారు. సో వాళ్ళకి అది పోవాలి అని అంటే కొంచెము ఆ కాన్ఫిడెన్స్ అనేది రావాలి. ఈ రిజర్వేషన్ వల్ల ఖచ్చితంగా వస్తుంది. చదువుకున్న వాళ్ళు వచ్చి ఇప్పుడు 33 మందిలో ఒక 10 మంది చదువుకున్న వాళ్ళు వచ్చి 23 మంది, మీరన్న ప్రశ్నకి 23 మంది ఓన్లీ పేరు చెప్పుకోవడానికి వచ్చినట్టు ఈ 10 మందిని చూసి ఇంకా 20 మంది మళ్ళీ ముందుకు వచ్చేస్తారు ఆటోమేటిక్ గా. అది స్లో ప్రాసెస్ ఉంటుంది. ఇమ్మీడియట్ గా ఈ రోజు కాగానే ఈ రోజే అన్ని అయిపోవాలా, మనం ఎప్పుడో ఊహించిందంతా కూడా ఒక రోజులో అయిపోవాలంటే జరగదు. ఇట్ టేక్స్ టైమ్, స్లో ప్రాసెస్ ఉంటుంది. ఒక రిజర్వేషన్ వచ్చిందంటే అది 100%. ఇప్పుడు సర్పంచ్లను మనం చూసినాం, 30 ఏళ్ల కింద నేను చూసాను, 30 ఏళ్ల క్రితం చూస్తే అసలు ఒక్కసారి అందరు 50% సర్పంచ్లు, ఉమెన్ సర్పంచ్లు అందరూ డమ్మీ సర్పంచ్లే. ఇప్పుడు చూస్తే అసలు సూపర్ ఉన్నారు. ఒక్కొక్క మహిళ ఎలా ఉంటుందంటే చదువుకోనివ్వండి ఒక మంచి నాయకురాలుగా ఎదుగుతున్న సర్పంచ్లు బోలెడు మంది ఉన్నారు. సో అలా ఇట్ ఈస్ ఏ ప్రాసెస్ అంతే. ఒక్కసారి అవకాశం దొరికి వాళ్ళకు అవకాశం వస్తే వాళ్ళని ప్రూవ్ చేసుకునే అవకాశం మనం ఇస్తే ఖచ్చితంగా మహిళా నాయకురాలే వస్తారు. 33% కాదు 50% జనరల్ కేటగిరీలో కూడా పోటీ చేసేంత సత్తా ఉన్న మహిళలు ఉన్నారు. వాళ్ళు ఇండిపెండెంట్ గా చేసుకోగలిగే కెపాసిటీ ఉన్న వాళ్ళు ఉన్నారు. ఒకటే వాళ్ళకి కావాల్సింది అవకాశం ఇవ్వడం. అది ఇప్పుడు నరేంద్ర మోదీ గారు వారు ఇస్తున్నారు కాబట్టి మనం అందరం కూడా స్వాగతించడం మన బాధ్యత. జయశ్రీ గారు, ఇందాక పద్మ గారు ఒక చక్కటి క్వశ్చన్ రేస్ చేశారు, ఓబీసీలకు కూడా ఎందుకు సపరేట్ కోటా రాలేదు? ఒకటమ్మా, ఇందాక చెప్పినట్టుగా ఇప్పుడు ఓబీసీలది మనము మొత్తం దేశవ్యాప్తంగా చూసుకుంటుంటే ఇక్కడ బీసీ ఉన్నది, మహారాష్ట్రలో ఓసీ ఉన్నది, ఆంధ్రాలో ఓసీ ఉన్నది, తెలంగాణలో బీసీ ఉన్నది. రకరకాల ఈక్వేషన్స్ తో ఉన్న బీసీ దాంట్లో జనరలైజ్ చేసి దేశవ్యాప్తంగా మనం రిజర్వేషన్ తేవడం కొంచెం సాధ్యమయ్యే పని కాదు. అందుకే ఇప్పుడు మన జనగణనలో మనం కులగణన కూడా పెడుతున్నది. అందుకే ఎక్కడిది ఏంటిది అని అన్నది ఆ బీసీలను కరెక్ట్ గా కేటగరైజ్ చేయాలి అని అంటే, ఇక్కడ కాపు తెలంగాణ కాపు అని అంటే బీసీ, అదే తెలంగాణలో కొంత కాపులు ఓసీల కిందకి వస్తారు. ఇలా రకరకాల బీసీలలో రకరకాల రాష్ట్రాలలో రకరకాలుగా ఉన్నది కాబట్టి దాన్ని ఇప్పుడు మనం నెక్స్ట్ లెవెల్లో తీసుకోవచ్చు. దాని మీద అధ్యయనం చేసి దాని మీద కూడా మనం స్టడీ చేసేసి అది ముందట పెట్టి ఇప్పుడు దీనికి అడ్డుపడతానంటే మాత్రం చాలా అన్యాయం. ఇప్పటిదాకా చేసింది అదే డ్రామా, అది జరగని పని కాబట్టి, అది ఇమీడియట్ గా జరగని పని కాబట్టి 33% కూడా రాదు. అదే మీరు పెట్టండి మేము నో చెప్తాము అని అన్న పరిస్థితే వస్తుంది. అందుకని ఇప్పుడు ఎస్సీ ఎస్టీలది మనం తెస్తున్నాం కాబట్టి దాంతో పాటుగా బీసీలది మనము సరి అయిన జనగణన తర్వాత మనం మళ్ళా తర్వాత నెక్స్ట్ దాంట్లో మనం చేసుకోవచ్చు. సో ఆ సరి చేసుకునే అవకాశం మనకు ఆల్వేస్ ఇట్ ఈస్ దేర్ కాబట్టి మనము ముందుకెళ్దాము, ఈ బిల్లుతో ముందుకెళ్దామనే మా రిక్వెస్ట్. అందరం కలిసి జయశ్రీ గారు, హాఫ్ జస్టిస్ అంటే ఇన్జస్టిస్ అని అర్థం కదా? కాదు, హాఫ్ జస్టిస్ కాదు. 33% అసలు నా దృష్టిలో, నేను పర్సనల్ గా నన్ను ఒపీనియన్ కడితే వితౌట్ ఇమ్మెటీరియల్ ఆఫ్ రిజర్వేషన్స్ 33% రిజర్వేషన్ రావాలి. ముందు వచ్చినాక ఆటోమేటిక్ గా మనము ఇప్పుడు దాన్ని మళ్ళా ఇప్పుడు తెలంగాణలో జరగట్లేదా? బీసీల గురించి ఎంత గొడవ జరుగుతుంది. కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చెప్పింది, ఏం చేస్తున్నది? ఇప్పుడు 40% మేము బీసీలకు ఇస్తాము, 42% ఇస్తామని అన్నారు. మళ్ళీ అది పోయింది, ఇది పోయింది, అన్ని పోయింది, దాన్ని తుంగలో తొక్కేయడం జరిగింది. అందుకని అది జరిగే పని కాదు. దాని గురించి మాట్లాడడం అనవసరం. మేడం గారు, మీరు సెంట్రల్ గవర్నమెంట్ ఒప్పుకోకపోయినా మేము ఇక్కడ 42% రిజర్వేషన్ మా ముఖ్యమంత్రి గారు ఇచ్చారు. ఇప్పుడు అందరు మహిళలందరూ చాలా మంది చైర్పర్సన్స్ అయ్యారు, సర్పంచ్లు అయ్యారు, ఎంతో మంది అయ్యారండి ఇక్కడ. మీరు అట్లా ఇవ్వలేదని ఎట్లా అనుకుంటున్నాం? మేడం మేము ఇచ్చాము. మీరు సెంట్రల్ గవర్నమెంట్ 42% బీసీలకు న్యాయం చేయడానికి మీరు ముందుకు వస్తలేరు. ఓబీసీలు అనేది ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క రకంగా ఉంటుంది, ఒక్కొక్క రాష్ట్రంలో ఒక రకంగా ఉంటుంది కాదు. ఈ ఒక రోజు కొట్లాడి ఒక రోజు ప్రణాళిక చేస్తే ఈ రోజు బీసీ మన మహిళా బిల్లు ముందుకు వచ్చింది. మహిళా బిల్లును సంతోషంగా మహిళలందరూ స్వాగతిస్తున్నాం, దానికి నో ప్రాబ్లం. కానీ అందులో ఉన్న రుసులు సెట్ చేసుకొని బీసీ బిడ్డనే తల్లి, నేను బీసీ బిడ్డనే, నేను కూడా అందరం బీసీ బిడ్డలే కాబట్టి మళ్ళీ రిజర్వేషన్ ఉద్దట్లేదు. ఆలోచన చేయాలంటున్నాం, ఇది కూడా ఆలోచన చేయాలి అని అంటున్నాం. ఇప్పుడు ఈ బిల్లుకు మాత్రం ప్రణాళిక చేసింది కాంగ్రెస్ పార్టీ కదా. ఇవాళ మొత్తము ఈ బిల్లును మీద అడ్డుకున్నట్టుగా క్రియేట్ చేసి
మీరు బీజేపీలో ఇస్తున్నట్టుగా మీరు చేయకండి. ఈ బిల్లును ప్రణాళిక సిద్ధం చేసి అన్ని రకాల ముందుకు తీసుకొచ్చిందే దీని ఆలోచన విధానమే కాంగ్రెస్ పార్టీ. అవును తల్లి, మహిళలకు మీరు ముందు చట్టసభలు ఇవ్వాలని 27 సంవత్సరాల ముందు మీరు రాలేదు కదా. 27 సంవత్సరాలు కాదు, 15 సంవత్సరాల నుండి ఇప్పుడు 15 కాదండి, ఇప్పుడు 10 సంవత్సరాలు 10 సంవత్సరాలు బీజేపీ గవర్నమెంట్, 12 సంవత్సరాలు బీజేపీ గవర్నమెంట్ ఉంది కదా. ఈ బిల్లు ఇన్ని రోజులు గుర్తుకు రాలేదా? మేము తీసుకొచ్చి దానికంటే దేశ యొక్క సెక్యూరిటీ కానివ్వండి, దేశం యొక్క ముఖ్య అంశాలు, చాలా ముఖ్యమైన అంశాలు ఉండినాయి. అవన్నిటి ఒకటి ప్రయారిటీ వైజ్ దేశం యొక్క అభివృద్ధి కొరకు మనము ఆర్థికంగా గవర్నమెంట్ మీ గవర్నమెంట్ మీరు ఇస్తారు, మా గవర్నమెంట్ మేము కూడా చూసుకుంటాం. ఏది కాదు, కరోనా వచ్చింది, ఇవన్నీ రకరకాల ప్రాబ్లమ్స్ వచ్చినాయి మనకు. అప్పుడు అన్ని చేసిన తర్వాత ఓకే, జయశ్రీ గారు పద్మ గారు విల్ మూవ్ ఆన్. ఆ టాపిక్ గురించి మళ్ళీ వద్దాం మనము. అయితే కృష్ణవేణి గారు చెప్పండి, అసలు డీలిమిటేషన్కి మహిళా రిజర్వేషన్ బిల్లుకి ఎందుకు ముడిపెట్టారని మీరు అనుకుంటున్నారు? డీలిమిటేషన్ గురించి అయితే అంటే నియోజకవర్గాల పునర్విభజన జరగబోతుంది. అంటే వీటికి ఏదో ఒక షాక్ కావాలని దానికి దీనికి ముడిపడితే సరిపోతుంది అన్నది. ఇక్కడ కులగణన అనేది కూడా జరుగుతుంది. జనాభా లెక్కలు ఎలాగైతే జరుగుతున్నాయో అలాగే కులగణన కూడా జరుగుతుంది. ఇక్కడ కూడా ఒక పద్ధతి అవలంబిస్తే క్లియర్ గా అందరి మహిళలకి, అన్ని వర్గాల్లో ఉన్నటువంటి మహిళలకి న్యాయం జరుగుతుందని నేను ఒక చిన్న పాయింట్ అయితే చెప్పగా తెలిసాను మేడం. దామాషా పద్ధతి అనేది ఒకటి ఉంది, మేమెంతో మాకంతా అన్నట్టు. అది ఏ రాజకీయ పార్టీ ఓట్ బ్యాంక్ ఉపయోగించుకుంటారు తప్ప ఆయా కులాలకు సంబంధించి పూర్తిగా వారికి ఆ దామాషా పద్ధతిని ఎందుకు అమలు పరిచదు అన్నది కూడా క్లారిటీ లేదు. కాంగ్రెస్ పార్టీ దగ్గర లేదు, కొన్ని పార్టీల దగ్గర అది క్లారిటీ లేదు. అంటే ప్రభుత్వాలు ఏర్పడడానికి ప్రజలందరూ అవసరం అవుతారు, అన్ని కులాలు అవసరం అవుతారు. ఇవాళ ఇప్పుడు అధికారంలో ఉన్నది మీ కూటమి ప్రభుత్వమే కదా కృష్ణవేణి గారు, మీ కూటమి ప్రభుత్వమే కదా అధికారంలో ఉంది. అది కనీసం మహిళల విషయంలో అన్నా తీసుకొస్తారా అన్నది. అంటే విద్యార్థుల విషయంలో ఈడబ్ల్యూఎస్ విధానాన్ని తీసుకొచ్చారు, అది పూర్తిగా ఇంప్లిమెంటేషన్ లేదు. జగన్మోహన్ రెడ్డి గారు అంటే పార్టీని విమర్శించట్లేదు, గతంలో ఆపేసినటువంటి పరిస్థితి. కానీ ఆయా కులాలు ప్రభుత్వాలు ఏర్పడడానికి కులాలు కావాలి. అంటే ఒక సామాజిక వర్గం అని చెప్పట్లేదండి. ఎస్సీ, ఎస్టీ, బీసీ అలాగే ఓసీకి సంబంధించినటువంటి అనేక మంది చాలా మంది అంటే అగ్ర కులాల్లో ఉన్నటువంటి పేదలు చాలా మంది ఉన్నారు. వాళ్ళని ఎవరు పట్టించుకోరు. వాళ్ళు విద్యా విధానంలో కానీ వాళ్ళు రాజకీయంగా ఎదగడానికి కానీ దీన్ని ఎవరు పట్టించుకోరు. అంటే ఒక రకంగా అగ్ర కులంలో ఉన్నటువంటి వ్యక్తులు రాజకీయ నాయకులుగా స్థిరపడినటువంటి వ్యక్తులు ఉన్నారు. ఆయా కుటుంబాల్లో ఉన్నటువంటి స్త్రీలకు న్యాయం జరగవచ్చు. కానీ అదే అగ్రకులంలో ఉన్నటువంటి పేదలు అనేక మంది ఉన్నారు, వాళ్ళు కూడా రాజకీయంగా ముందుకొస్తూ ఉన్నారు. మధ్యతరగతి మహిళలు ఉన్నారు, వాళ్ళు ముందుకొస్తున్నారు. కానీ వాళ్ళ గురించి ఎవరు మాట్లాడరు. అంటే మాట్లాడితే అగ్రకులంలో ఉన్నటువంటి నాయకులు భార్యలు మాత్రమే ముందుకొస్తారంట. అంటే ఆ అగ్రకులంలో ఉన్నటువంటి నాయకులే కాదండి, ఇవాళ అనేక మంది కింద దిగువ వర్గాల నుంచి కూడా అనేక మంది రాజకీయ నాయకులు ఉన్నారు. వాళ్ళు ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓబీసీ కావచ్చు, ఎవరైనా నాయకులు ఉన్నారు. వాళ్ళ భార్యలు, పిల్లలు, వాళ్ళకి రాజకీయ భవిష్యత్తు బాగానే ఉంటది. కానీ ప్రభుత్వాలు ఏర్పడడానికి ఉపయోగపడుతున్నటువంటి ఈ కులాలకి సంబంధించినటువంటి అణగారిపోయి ఒక రకంగా రాజకీయంలోనే కాకుండా కుల వివక్ష, ఒకప్పుడు ఒక సామాజిక వర్గాలు మాత్రమే. కృష్ణవేణి గారు, మన టాపిక్ డివియేట్ అయిపోతుంది. కృష్ణవేణి గారు, మన టాపిక్ డివియేట్ అయిపోతుంది. మీరు పాయింట్ కి స్టిక్ అవ్వండి. నేను పాయింటే చెప్తున్నా మేడం. ఎందుకంటే ఇక్కడ దామాషా పద్ధతి అభివృద్ధి ఒకటి తీసుకొస్తే మహిళలందరికీ న్యాయం చేసిన వాళ్ళు కూడా అవుతారన్నది నా పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడుతున్నాను తప్ప ఇక్కడ అన్ని కులాలకి సంబంధించి అన్ని వర్గాలకు సంబంధించి మహిళలు ఒక శక్తిగా ఎదిగితే ఫస్ట్ సంతోషించేటువంటి వ్యక్తి నేను మేడం. ఎందుకంటే గ్రామీణ స్థాయి నుంచి కూడా మహిళలు ఎలాగ అణిచివేయబడుతున్నారు, ఎలా వాళ్ళ టాలెంట్ ని తొక్కేస్తున్నారు అన్నది కూడా ప్రత్యక్షంగా చూసినటువంటి వ్యక్తిగా ఖచ్చితంగా ఈ మహిళా రిజర్వేషన్ బిల్ అనేది వస్తే ఇక్కడ నాకు ఒక దానికి న్యాయం జరిగిపోతుందని కాదు, దేశంలో ఉన్నటువంటి మహిళలందరికీ కూడా న్యాయం జరుగుతుంది అని మాత్రమే మాట్లాడతాను తప్ప ఇక్కడ నేను మాట్లాడే పాయింట్ ఏంటంటే ఇక్కడ కులాల గురించో వర్గాల గురించో అంటే ఎవరి పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళకి న్యాయం అనిపిస్తా పాయింట్ మాట్లాడినప్పుడు. కానీ ఒక వర్గాన్ని టార్గెట్ చేయకుండా అందరం కలిసి మెలిసి ఈ బిల్లుని ఆహ్వానిస్తే గనక ఖచ్చితంగా అంటే బిల్లు పాస్ అయితే ఖచ్చితంగా దానికి న్యాయపరంగానే మహిళలకి న్యాయం జరుగుతుంది, చట్టసభలో మన హక్కును సాధించుకుంటామని మాత్రమే నేను చెప్పగలనండి. ఓకే కృష్ణవేణి గారు, ఇప్పుడు మీరు చెప్పండి పద్మ గారు, అసలు డీలిమిటేషన్కి విమెన్ రిజర్వేషన్ బిల్కి ఎందుకు ముడిపెట్టారని మీరు అనుకుంటున్నారు? ఉమెన్ బిల్ చెప్పండి మేడం. ముందు పెట్టేది ఎందుకంటే
ఉమెన్ బిల్లు, మహిళా బిల్లు ముందు పెడితే ఎవరు మాట్లాడరు. ఈ మహిళా బిల్లును అనే ముందు ప్రజల దృష్టిలో వేరే వ్యతిరేకత పోతుంది కాబట్టి ఎవరైనా వ్యతిరేకిస్తే ఈ లింక్ తోటి డిలిమిటేషన్ అనేది పెట్టుకొని ఈ లింక్ తోటి ఈ లింక్ ను క్లియర్ చేసుకుంటున్నారు. అసలు డిలిమిటేషన్ కు మహిళా బిల్లుకు ముడిపెట్టే సందర్భం ఎట్లా కరెక్ట్ అనుకుంటున్నారు అనేది ఆ బీజేపీ గవర్నమెంట్ కే తెలియాలి. మహిళా బిల్లు ముందు చేయాలంటే ముందు చేయొచ్చు, ఇంతకంటే ముందే చేయొచ్చు. కానీ డిలిమిటేషన్ ముందు పెట్టి చేయడం అనేది మాత్రం అందులో ఒక రాజకీయ ఎత్తుగడ ఉన్నదనేది మాత్రం మా అభిప్రాయం మేడం. అందులో ఎందుకంటే ఇప్పుడు వారు చెప్పారు కుల వివక్ష అనేది ఓబీసీలు ఎదుర్కొంటున్నారు తప్ప ఎవరు ఎదుర్కోవట్లేదు. ఓబీసీలు అనేది ఇప్పటి ఉండే స్టార్టింగ్ నుండి ఇప్పుడిప్పుడు మహిళలందరూ మెరుగై స్టడీ చేసి ఇప్పుడిప్పుడు అన్ని రంగాల్లో ముందుకు వస్తున్నారు. కానీ ఓబీసీలు ఎప్పుడు కూడా అన్ని విషయాలలో సమస్యలు ఎదుర్కొన్నది ఓబీసీలే. ఒకటే మేము డిమాండ్ చేస్తున్నాం, మహిళా బిల్లుకు వ్యతిరేకం కాదని చెప్తున్నాం. మహిళా బిల్లు రావడం అందరూ మహిళలందరూ సంతోషపడుతున్నాం. అందులో ఓబీసీ కూడా చట్టబద్ధ చేసి మనకు కూడా రిజర్వేషన్ అయితేనే బాగుంటది అనేది. అక్కడ కూడా మళ్ళీ ఆ రిజర్వేషన్ లో కూడా మళ్ళీ మన అందరం ఇబ్బందులు ఓబీసీలు ఎదుర్కొంటున్నారు తప్ప ఎస్సీ ఎస్టీ ఎట్లా రిజర్వేషన్ ఉంది, కానీ ఓబీసీల సమస్యలు ఎదుర్కొంటున్నారు ఎప్పుడు కూడా. అది కూడా చట్టబద్ధత చేసి కూడా వాళ్ళకు కూడా ఒక కోటా ఏర్పాటు చేసి ఉంటే ఇబ్బందిగా ఉండదు అనేది మేము నరేంద్ర మోడీ గారిని, ముఖ్యమంత్రి గారిని, మన ప్రధానమంత్రి గారిని అడుగుతున్నాం. ఆ విషయాన్ని దృష్టిలో పెట్టుకోకుండా తర్వాత చేస్తాం. మాకు అనేకమైన సమస్యలు వచ్చినాయి. కరోనా గురించి ఎందుకంటే కరోనా గురించి సమస్యలు వచ్చిన దేశం అతలకుతలైంది. కరోనా టైంలో ఎవరేం చేసింది అనేది కూడా దేశ ప్రజలు చూసిండు. ఈ బిల్లులకు కరోనాకు సమస్య సంబంధం ఉందా? అట్లంటే మేము గవర్నమెంట్ లో ఉన్నప్పుడు ప్రధానమంత్రిగా మా మన్మోహన్ సింగ్ ఉన్నప్పుడు మేము కూడా ఆర్థిక వ్యవస్థలు ఎన్నో ఎదుర్కొన్నాం. ప్రతి ఒక్క సమస్యను ఎవరైతే ప్రధానమంత్రిగా దేశాన్ని పరిపాలన చేస్తారో ఆర్థిక వ్యవస్థలు ఉంటాయి, అన్ని సమస్యలు ఉంటాయి, అన్ని ఎదుర్కొంటూ కూడా ఇవన్నీ చేసుకుంటూ పోవాలి. కానీ ఆ సమస్యను ఈ సమస్యను పక్కవ పెట్టినా, ఈ సమస్యను ఆ సమస్యను పక్కవ పెట్టడం అనేది రాజకీయంగా తప్పించుకోవడానికి తప్ప వేరే ఉద్దేశం కాదు. ఈ రోజు మీరు అన్నారు రేవంత్ రెడ్డి గారు రిజర్వేషన్ బీసీలకు ఏమి ఇచ్చారు, 42%. రాహుల్ గాంధీ వచ్చి బీసీ డిక్లరేషన్ చేసిపోయిండు. అదే విధంగా బీసీలకి కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎవరు ఇచ్చిన ఇవ్వకుండా కాంగ్రెస్ పార్టీ నుండి నేను కల్పిస్తానని ఇవాళ అనేక మంది మహిళలు చూడండి, ఒకసారి తెలంగాణ రాష్ట్రానికి వచ్చి చూడండి. ఒక బిల్లు ఒక నిర్ణయం తీసుకోవాలంటే కాంగ్రెస్ పార్టీకి మాత్రమే సాధ్యమైంది. ఆ రోజు తెలంగాణ విషయంలో తీసుకున్నా గానీ సోనియా గాంధీ గారే ధైర్యం చేసి చేశారు, ఒక మహిళ ఆమె. అప్పుడు మీరా కుమార్ కూడా మేము ఒక మహిళకు స్థానం ఇచ్చి ఒక లెవెల్లో కూర్చుని అప్పుడు కూడా ప్రతి మహిళకు కాంగ్రెస్ పార్టీలో జరిగింది తప్ప ఏ పార్టీలో జరగలేదు. కాంగ్రెస్ పార్టీ కులాలకు మతాలకు విలువనిచ్చేది కాదు. కాంగ్రెస్ పార్టీ బడుగు బలైన వర్గాలను దగ్గర పెట్టుకొని కుల మతాలకు అందరినీ దగ్గర పెట్టుకొని పరిపాలన చేసే ఉద్దేశము కాంగ్రెస్ పార్టీకి. కానీ మిగతా పార్టీలకు కులాలను విభజించడం, మతాలను విభజించడం, వాటిని ముసుగులో రావడం కాంగ్రెస్ పార్టీ తట్టుకోలేక ఆ ముసుగులలో వస్తున్నారు. మీరు డైరెక్ట్ కులాలు ఎక్కడి అండి? మనకు రాజకీయంగా నాయకుడికి మొత్తం అందరూ ఒకటే అనుకొని చేయాలి. ఈ కులాలతో రాజకీయాలు చేసిన ఏ రోజు కూడా ముందుకు వచ్చినా మళ్ళీ వెనకబడిపోతారు. మా కాంగ్రెస్ పార్టీకి కులాల ఉద్దేశాలు లేవు, మతాల ఉద్దేశాలు లేవు. ఓన్లీ ప్రజల బాగోకులు, ప్రజలకు ఏం కావాలి అనే ఉద్దేశమే తప్ప కాంగ్రెస్ పార్టీకి వేరే ఉద్దేశం లేదు. ఇప్పుడు కూడా ఇక్కడ రేవంత్ రెడ్డి ఇప్పుడు 42% మహిళలకు ఇచ్చారు బీసీలకు. ఇప్పుడు కూడా బీసీల కోసం కొట్లాడుతున్నారు ముఖ్యమంత్రి. ఒక ఓసీ బిడ్డయి కూడా మహిళల కోసం బీసీల కోసం కొట్లాడుతున్నటువంటి ఒక నాయకుడు. ఎందుకంటే రాహుల్ గాంధీ గారు ఇచ్చింది కాబట్టి ఆ మాట నిలబెట్టుకునే ఉద్దేశం కాంగ్రెస్ పార్టీకి ఉంది. కాంగ్రెస్ పార్టీ తీసుకున్నటువంటి నిర్ణయాలే ఈ ప్రభుత్వాలు ముందుకు నడుపుతున్నాయి తప్ప కాంగ్రెస్ పార్టీ ఫస్ట్ నుండి కాంగ్రెస్ పార్టీ కదండి ఈ దేశాన్ని పరిపాలించింది, అన్ని నిర్ణయాలు తీసుకుంది. ఇవాళ కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చిన బిల్లుడు ఇవాళ మేము ఆమోదిస్తాం, ఎన్ని రోజులు మరుగున పడిపోయింది, ఇప్పుడు తీసుకొచ్చినట్టు మరుగున పడిపోతుంది. నిన్న మొన్న రాలే మీరు బీజేపీ వాళ్ళు, ఇప్పుడు వచ్చి 12 సంవత్సరాలు. పద్మ గారు మీరు చెప్తున్నారు చాలా రెవల్యూషన్స్ కాంగ్రెస్ తీసుకొచ్చిందని, కానీ ఎందుకు అధికారంలోకి రాలేకపోతోంది? ఎందుకు తన మనుగడని కోల్పోయే పరిస్థితికి వచ్చింది కాంగ్రెస్? కాంగ్రెస్ కు మనగడ పోలేదండి. కాంగ్రెస్ కున్న ఉద్దేశం అంటే ఈ మతాలను ముందు పెట్టుకొని వస్తున్నది బీజేపీ గవర్నమెంట్ తప్ప మేము మతాలను ముందు పెట్టుకొని రాలేదు. మొన్న మా రాహుల్ గాంధీ గారు జూడో పాదయాత్ర చేశారు. పార్లమెంట్ లో ఎన్ని సీట్లు రాలేదండి? అంత ముందు కంటే ఇప్పుడు డెవలప్ అయినా కదా, సీట్లు తీసుకొచ్చింది కదా. వాళ్ళకు ఇప్పుడు మళ్ళీసారి రావడం కోసం కూడా ఒక టెక్నిక్, మళ్ళీ నెక్స్ట్ కూడా బీజేపీ గవర్నమెంటే ఉండాలంటే ఏం చేయాలి? డిలిమిటేషన్ ముందు పెట్టాలంటే ఇప్పుడు రాజకీయ పార్టీలు ప్రతిపక్షాలు ఒప్పుకోవా. కాబట్టి మహిళా బిల్లును ముందు పెట్టి దీన్ని లింకప్ చేసినాం అనుకో, మహిళా బిల్లు గురించి ఇది మాట్లాడితే మనం వేరే మళ్ళా పబ్లిక్ లో వేరే విషయాన్ని పంపించచ్చు. వీళ్ళు మహిళా బిల్లుకు వ్యతిరేకం చేస్తున్నారు అనేది మహిళల దృష్టిలో పద్మ గారు జయశ్రీ గారికి ఛాన్స్ ఇద్దాం. జయశ్రీ గారు మీరు చెప్పండి, అంటే ఈ రిజర్వేషన్ అమలులో మనకి రొటేషన్ పద్ధతి కూడా ఖచ్చితంగా జరగాలి, రొటేషన్ పద్ధతిలో జరగాలి. అంటే దానివల్ల వచ్చే ఇబ్బందులు ఏంటి? ఈ రొటేషన్ పద్ధతిపై మీ అభిప్రాయం ఏంటి? నేను ఒకటే మాట్లాడతాండి. నేను అన్నిట్లో ఎవరు ఏం మాట్లాడినా కూడా
ఫస్ట్ అంటే మనము చూస్తున్న హిస్టరీ తీసుకున్నా కూడా ఒక నిర్ణయం అంటూ జరిగితే ఫస్ట్ దాని తర్వాత వచ్చేటివి ప్లస్లు మైనస్లు ఎలా చేయాలి ఏం చేయాలని అన్నది చేసుకుంటూ రావచ్చు. కానీ ఇప్పుడు వారు చెప్పినట్టుగా మేము ఎప్పుడో మేము పెట్టింది అని అంటున్నారు. మరి మీరు పెడితే ఎందుకు ఇంప్లిమెంట్ కాలేదు? ఇంప్లిమెంట్ అని అనేది వచ్చిన తర్వాత దాంట్లో చాలా ఇప్పుడు మనము ఎన్నో ఆర్టికల్స్ మార్చుకుంటున్నాం, యాక్ట్లు మార్చుకుంటున్నాము, ఎన్నో రకాలుగా మనం మార్పు, ఎందుకంటే జనరేషన్ మారిన కొద్దీ మనం రకరకాల మార్పులు తెచ్చుకుంటూ ఉంటాము. సో ఇప్పుడు మనకున్న ఛాలెంజెస్ ఉన్నాయన్న దాంట్లో నేనేం తప్పు పట్టను. ఛాలెంజెస్ ఉండొచ్చు కాక, ఛాలెంజెస్ ఉండడం వేరు, ఇప్పుడు బిల్లును ఆమోదించడం వేరు. మనం ముందు బిల్లుని స్వాగతిస్తాము, ఛాలెంజెస్ని మనం మళ్ళీ పోరాడనక్కర్లేదు. ఈ ఛాలెంజెస్ కొరకు మనం ముందుకెళ్ళి ఇలా ఉంటుంది, ఈ ప్రాబ్లం ఉంది కాబట్టి దీన్ని ఎలా సాల్వ్ చేద్దాం అది మాట్లాడదాం. అంటే మీరు చేయలేదు, మీరు 55 ఏళ్ళు ఉన్నారు అప్పుడు చేయలేదు, మేము 12 ఏళ్ళకే మాకు వచ్చిన ప్రాబ్లం చెప్పినాం. కరోనాలో మనం ప్రాబ్లమ్స్ మేము చేసినామా అని అంటే వచ్చింది, ప్రాబ్లం వచ్చింది కాబట్టి మనం అది ప్రయారిటీయా మహిళా బిల్లు ప్రయారిటీ అని అన్న దాంట్లో కరోనాను మాట్లాడడం జరిగింది. సో అందుకని నేను అనేది ఏంటంటే ఎవరు ఒకరినొకరు విమర్శించుకోవడం పక్కకు పెట్టి బిల్లును ఆమోదిద్దాము. ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా దాన్ని మళ్ళీ ముందుకెళ్ళి అదేమి శాసనం కాదు, మళ్ళీ మార్పులు చేర్పులు జరగకుండా ఉండదు. బీసీలకు ఖచ్చితంగా మనము భాగస్వామ్యం దానికి ఎంత పర్సెంటేజ్ చేయాలని అన్నది ఒక అధ్యయనం చేసి బీసీలను కూడా ముందుకు తీసుకొస్తారు. ఈ డీలిమిటేషన్ తోని నష్టం జరిగేది ఏ మాత్రమూ లేదు. సో దాన్ని ముందుకు తీసుకొచ్చి ఈ బిల్లు ముందట పెట్టి ఆ బిల్లుని తీసుకురావడం అనేది అది మీనింగ్లెస్, అర్థమే లేదు. అది ఊరికే డైవర్ట్ అంటే ప్రతిసారి మహిళా బిల్లుకు అడ్డం అని అన్నది ఇంకొక అడ్డాన్ని తీసుకొచ్చి ముందట పెడతారు. ఇప్పుడు మేము పెడతలేము డీలిమిటేషన్కి మహిళా బిల్లు పెట్టుకొని డీలిమిటేషన్ తెద్దాం అనుకోవట్లేదు. డీలిమిటేషన్ సాకు తీసుకొని మహిళా బిల్లుని పక్క పెట్టడానికి ప్రయత్నం జరుగుతుంది. సో అది అర్థం చేసుకోవాలి, ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మహిళా బిల్లు కావాలంటే దట్స్ ఆల్, మహిళా బిల్లుని మనం సపోర్ట్ చేద్దాం ఫస్ట్, దాని తర్వాత మిగిలిన డీలిమిటేషన్ చేద్దామో వద్దా తర్వాత మాట. అది దానివల్ల నష్టం అనేది ఏ రకంగా కూడా తెలియదు. అది ఒక పెద్ద డీలిమిటేషన్ సబ్జెక్ట్, ఒక పెద్ద సబ్జెక్ట్. దాని గురించి మాట్లాడాలంటే దాని గురించి ఇంకా అరగంట కాదు గంట కూడా మాట్లాడాలి. తప్పకుండా జయశ్రీ గారు డీలిమిటేషన్ గురించి మళ్ళీ మాట్లాడుకుందాం. అయితే ఈ బిల్లు గురించే మనం ప్రస్తుతం మహిళా బిల్లు దాని అమలు అయితే అన్ని పార్టీలు స్వాగతిస్తున్నాయి. ఆల్మోస్ట్ ఇది ఒక ప్రకటనకి కొన్ని గంటల దూరంలో మాత్రమే మనం ఉన్నాం. అయితే ఏంటంటే ఇందులో ఆ రొటేషన్ పద్ధతి, ఆ రిజర్వేషన్ అమల్లో రొటేషన్ పద్ధతి ఎలా ఉంటుందని మీరు అనుకుంటున్నారు? ఎందుకంటే మళ్ళీ అదే స్థానంలో అదే నాయకురాలు ఉండకపోయినట్లయితే క్రెడిబిలిటీ దెబ్బతింటుంది. దానిలో ఏంటంటే క్వాలిటీ కూడా దెబ్బతినే అవకాశాలు చాలా కనిపిస్తున్నాయి కదా, అందుకని అడుగుతున్నాను నేను. పర్సనల్ గా నా ఒపీనియన్ కూడా అదేనండి. కొన్ని అంటే దాంట్లో నష్టాలు లాభాలు రెండు ఉంటాయి. ఒకటే మనిషి ఉంటే ఇంకా ఒక డిక్టేటర్షిప్ లాగా తయారవడం అన్నది ఒకటంటే, రెండో విషయం ఏంటంటే డెవలప్మెంట్ విషయానికి వస్తే ఒక టర్మ్ లో ఉన్న ఒక లీడరు టర్మ్ లో మొత్తం డెవలప్ చేయాలని అంటే కొంచెం కష్టమే అవుతుంది. మొత్తం ఆ ఏరియా కానీ మనుషుల గురించి అంత్యోదయ దాకా చివరి మనిషికి ఫలాలు చెందాలి, అక్కడ పూరు లేకుండా ఎవరైనా అందరూ అభివృద్ధి చెందాలన్న దిశగా మనం వెళ్ళాలని అంటే అది ఒక టర్మ్ లో కష్టం అవుతుంది. సో అది 2 సార్లు 3 సార్లు ఉంటే కానీ 100% మనం అనుకున్న అభివృద్ధి చేయలేము. సో ఈ రకంగా అది ప్లస్ మైనస్ ఉంది. దాని గురించి మళ్ళీ మనము మాట్లాడుకొని చేయొచ్చు. అది రొటేషన్ పద్ధతి అనేది అదేమి రాలేదు కదా, ఇంకా మనకి ఇప్పటిదాకా రాలేదు. అది వచ్చినాక చూద్దాంలేండి. అది ఈరోజు డిబేట్లో పార్టిసిపేట్ చేసినందుకు ధన్యవాదాలు జయశ్రీ గారు, పద్మ గారు, అలాగే కృష్ణవేణి గారు. మహిళల సాధికారత అంటే మాటల్లో కాదు, అది చేతల్లోనూ చర్యల్లోనూ కనిపించాలి. రిజర్వేషన్ అంటే ప్రామిస్ మాత్రమే కాదు, పవర్ ఇవ్వడం అనేది అసలు టెస్ట్. ఈ బిల్ హిస్టరీ అవుతుందా లేక మరో పొలిటికల్ హెడ్లైన్ లాగా మిగిలిపోబోతోందా అనేదే ఇప్పుడు మా అందరి ముందు ఉన్న ప్రశ్న. దీనికోసం దేశం ఎదురు చూస్తోంది. దిస్ ఇస్ అనుష సైనింగ్ ఆఫ్.